ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే శివాజీ గణేషన్ గారిలాగా అరుపులు కేకలు లేకుండా దిలీప్ కుమార్ గారిలాగా సటిల్గా మీరు తిట్టిన విధానం ఎంత మృదు మధురంగా ఉందంటే ఇదే గుచ్చుకుంటుంది. అరుపులు కేకలు గుచ్చుకోవు. మీరు చక్కగా మందహాసంతో మందలించారు. చాలామంది ఈ శైలి ఫాలో అయితే పెద్ద పెద్ద కేకలు వేసేయకుండా అక్కడ ఉన్న జగన్కి ఇంకెక్కడో వినపడేలాగా కేకలేయకుండా ఇలా మృదు మధురంగా ఇంకెవరైనా కూడా పెద్దలు ఫరూక్ గారిని ఫాలో అయితే చాలా శుతిమెత్తగా చక్కగా చాలా చాలా చక్కగా మాట్లాడారు. ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇప్పుడు గ్రాంట్లు నిధుల కొరకు అభ్యర్థనలపై ఓటింగ్. 21వ అభ్యర్థన కింద సాంఘిక సంక్షేమ శాఖకు 10,909 కోట్ల 10,19,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 25వ అభ్యర్థన కింద మహిళా శిశు మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖకు 4,332 కోట్ల 99,29,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 22వ అభ్యర్థన కింద గిరిజన సంక్షేమ శాఖకు 4,671 కోట్ల 61,49,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 23వ అభ్యర్థన క్రింద వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు 33,878 కోట్ల 45,87,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 24వ అభ్యర్థన క్రింద అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖకు 2,921 కోట్ల 45,27,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 3వ అభ్యర్థన క్రింద న్యాయపాలనా శాఖకు 1,222 కోట్ల 3,14,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. ఈ అభ్యర్థనలకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. అందరూ అవునన్నారు. వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరూ లేరు కాదంటానికి. ఇళ్లలోంచి కాదు అన్న వినిపించుకునేవారు ఎవరూ లేరు. ఇక్కడ మాట్లాడిందే పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి అందరూ అవునన్నారు. కావున నిధుల కొరకు చేసిన అభ్యర్థనలు అన్నింటినీ మంజూరు చేయటం అయినది. ఈరోజు ఇంతకు మునుపు వైద్య కళాశాలల ఏర్పాటు మీద ఒక షార్ట్ డిస్కషన్ లఘు చర్చ అనుకున్నాం. కానీ చాలా కాలాతీతం అయింది కాబట్టి మరొక రోజు దాన్ని జరుపుకుందాం. రేపు ఉదయం 9 గంటలకు మంగళవారం ఉదయం మళ్ళీ కలుద్దాం.